ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు మీద ఒక నమ్మకం. రెండోది, మీ మీద నమ్మకం లేక ఇప్పుడు ఒక మనిషి నీ దగ్గరకు వచ్చానన్నా, నీ దగ్గరకు వచ్చిన అన్నీ నీ దగ్గర ఉన్నాయి, బలం నీ దగ్గర ఉంది, డబ్బు నీ దగ్గర ఉంది. 100 చెప్పాలంటే వాళ్ళంత డబ్బు మా దగ్గర అయితే లేదు కదా, లేదు. కానీ నీ దగ్గర లేనిది మా దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే మీ దగ్గర లేనిది మా దగ్గర ఉన్నది. మీరు మనిషిని పట్టించుకోకపోవటం, మిమ్మల్ని మనిషిని హీనంగా చూడటం. ఈరోజు నేను నిజంగా ఒకటే అడుగుతున్నా, పోయిన కార్పొరేటర్లు అందరినీ మా దగ్గరికి మీరు రావాలనో లేదు, మిమ్మల్ని ఎంత హీనంగా ఎంత నీచంగా మీ వాళ్ళు మాట్లాడుతున్న భాష ఇది నిజం కాదా? ₹1 సాయం చేయాల వాళ్ళు. నెల్లూరు నగరంలో గర్వంగా చెప్తానన్నా 28 కార్పొరేటర్లు ఉంటే ఒక 2-3 తప్ప వాళ్ళందరికీ సింహభాగం అనిల్ కుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ ఉంది. కొందరికైతే 100% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇంకా నాకు హక్కు ఉంది. కానీ ఒక హక్కు లేనివాడు ఒక టికెట్ ఇలా ₹1 ఖర్చు పెట్టాల, వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేవాడు ఏమి రాలా. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని నీ అంతు చూస్తాం, నేను గంజాయి కేసు పెడతాను, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం, నీ కొడుకుని ఇది చేస్తాం, నీ ఇది చేస్తాం అని నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉందో లేదో, అంత హీనంగా ఉండాల్సిన అవసరం ఏంటో. మనిషి పలకరింపు లేదు, వాళ్ళ ఎమ్మెల్యేను వాళ్ళ మంత్రిని చూసే పరిస్థితే లేదు. దేవుడికి వెళ్తే నువ్వు ఎవరు అని చెప్పి ఫలానా అని చెప్పుకొని గుర్తించే పరిస్థితే లేకుండా ఆడ ఉన్నమాట వాళ్ళ అంతరాత్మకి వాళ్ళు చెప్పి లేదు లేదు మేము బాగా ఉన్నామని చెప్పొచ్చు ఈరోజు. కానీ వాళ్ళ అంతరాత్మకి మీరైనా పని పిడిస్తే అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే దారి పోయి ఎదవలు కూడా, సైకిల్ దొంగలు కూడా కొంతమంది వాళ్ళని నీచంగా మాట్లాడే పరిస్థితి ఉంది. నీచంగా వాస్తవం ఇది. సో అంతే తప్ప ఇప్పుడు నేను ఒకటి చెప్తానన్నా, నేను నీకు 20 లక్షలు ఇస్తానంట, కానీ అతను 50 లక్షలు ఇస్తాడుగా, పవర్ ఉందిగా. నారాయణ వీపీఆర్కు ఉన్న డబ్బు ఈరోజు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు చెప్పొచ్చు, అయ్యి ఆడుంది, 1000 ఉందే 2000 అంటున్నారా, అంటున్నారు అనుకోండి. నాకు 1000 ఉంది, 2000 నాడు 10,000 20,000 కదా స్వామి. ఆ తూకానికి మేము ఎవడూ తూకలేము కదా. అదే చెప్పా. సరే నిజమే, ఓకే. అనిల్ కుమార్ యాదవ్ బంగాక డబ్బులా, సరే అదే బంగాక డబ్బులా. ఇప్పుడు పట్టుకున్నవాడు ఎవడైనా అనిల్ కుమార్ యాదవ్తో ప్రయాణం చేస్తున్నాడు 15 సంవత్సరాలు. అనిల్ కుమార్ యాదవ్ గుండె మీద చేసుకొని చెప్పి మాట్లాడేవాడు కూడా, అన్నం తినేవాడు, కడుపు తినేవాడు, జైల్లోకి పోయిన 10 మంది పోయిన వాళ్ళు ఎవరితో సాహసం చేసినారయ్యా? 4 నెలల క్రితం నేను ఈ రోజు దాకా, ఎందుకంటే ఈ రోజు దాకా నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా స్థాయి దిగిచి మాట్లాడలా. ఇదే ప్రెస్ మీట్ పెట్టా, అధికారం దమ్ముంది, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఈడీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిన, నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోమన్నా మీరు ధైర్యం ఉంటే అని చెప్పిన. ఇదే చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి, నేను 2009లోకి ఈ రోజుకి నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన, మీరు వేసుకున్న చేతకారు. గంజాయ 4 నెలల క్రితం 5 మందిని గంజాయి కేసులో పెట్టారు. ఆ 5 మంది ఏ ఆఫీసులో ఉన్నవాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు? మొన్న ఉన్న వాళ్ళు, ఒకవేళ ముందుగానే అనుకున్న వాళ్ళు నాతో ఉన్నారా? నాతో ప్రయాణం చేసినారా? ఎవరు పలానా వాళ్ళు ఇక్కడ తిరిగిన మేజర్ మీరు చెప్పుకున్న బాస్లో, డాన్లో, గీన్లో మీరు ఈ మధ్య సంవత్సరాలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనిల్ కుమార్ యాదవ్తో సమావేశం చేసినారు? అరే అన్ని ఎందుకు నెల్లూరు నగరంలో తీసుకుందాంపా. ఇదే నారాయణ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి మీద ఏ రోజైనా నా మీద పోటీ చేశారని చెప్పి, ఇంకా నా గవర్నమెంట్ నాతో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద మీరు కేసులు పెట్టించారు, సస్పెండ్ చేయించారు, నేను ఏ రోజు మాట్లాడలా. నాకున్న పిఎల్ మీద కేసులు పెట్టించారు, నేను ఏ రోజు మాట్లాడలా. ఎందుకంటే నా పెయిన్ నేనే తీసుకుంటాను, నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. అంతేగాని బయటకు వచ్చి గింజుకొని అరవల. నా మీద ఎన్నో వార్తలు రాయించారు. చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా పెద్ద మనుషులు, నీతి అసలు అవినీతి తెలియని వాళ్ళు, అసలు డబ్బు అనేది నా సార్ గోల్డెన్ స్పూన్లో పెరిగామని చెప్పుకొని గోల్డెన్ స్పూన్ నుంచి వెండికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా జిల్లాలో. ఈరోజు గర్వంగా చెప్తానన్నా, ఐ ఛాలెంజ్, ఐ రీట్రియేట్ మై వర్డ్స్, మళ్ళీ చెప్తా ఉన్నా, వేసుకోండి ఎంక్వైరీ 2009కి ఈ రోజుకి. అలాగే జిల్లాలో అందరి ఆస్తుల మీద వేద్దామా? ధైర్యం ఉందా? అధికారం మీది, నాది కాదు. నా ఆస్తులు ఆడికి పోలేగా, నేను బయట దేశంలో పెట్టినా నేను ఎక్కడి నుంచో పంపించాలిగా. పెడతామా? ఊరికే మాట్లాడేసి నీలుగులు గీలుగులు ఏందబ్బా. ప్రజలందరికీ తెలుసు గంజాయి మనుషులు ఆడున్నారు, మర్డర్ చేసిన మనుషులు ఎవరితో ఉన్నారు, అన్నీ కూడా
నేను మాట్లాడలే, కెలికితే మాత్రం మాట్లాడతా, నాకు పోయేది ఏముంది.